హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమతి రాధారాణి యొక్క మరొక 2 గుణాల గురించి, దివ్యమైన గుణాల గురించి చెప్పుకుందాము. ఒకటి నర్మ పండిత. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా మాట్లాడాలో తను చాలా ఎక్స్‌పర్ట్. అదే విధంగా తను చాలా హాస్యపరంగా కూడా తను మాట్లాడుతుందనమాట. అంటే కరెక్ట్ టైంకి కరెక్ట్‌గా జోక్ చేయడం అనే లక్షణము తన దగ్గర ఉందనమాట. ఒకరోజు ఏమవుతుంది అంటే తను అడవికి వెళ్తుందనమాట. రోజు పూలు కలెక్ట్ చేయడానికో, లేకపోతే సూర్య పూజకో, సకులతో ఆడుకోవడానికో తను ఏదో ఒక పనితో లేకపోతే దేనికోసమో తను బయటకు వస్తూనే ఉంటుంది. ఆ విధంగా అప్పుడప్పుడు కృష్ణుడితో కలుస్తూనే ఉంటుంది. అయితే ఒకరోజు కుటిల ఏం చేస్తుంది అంటే, శ్రీమతి రాధారాణిని ఈరోజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి. ఎలా అయినా చేసి తీసుకెళ్ళి తమ్ముడికి అప్పచెప్పాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని శ్రీమతి రాధారాణి వెనక తను పరుగు తీస్తూ వచ్చిందనమాట. దాక్కొని 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 చూస్తూ ఉందనమాట. అయితే కృష్ణుడు శ్రీమతి రాధారాణితోనే ఉన్నాడని తనకి చాలా గట్టి నమ్మకం అనమాట. వస్తుంది, తను వనంలోకి వస్తుంది. రాధారాణి కనిపించకపోయేసరికి రాధే రాధే అని పిలుస్తుందనమాట. ఇంకా అప్పటికే కృష్ణుడు అక్కడే ఉంటాడు. కృష్ణుడు వస్తాడనమాట. తన అభిమన్యుడి రూపంలో బయటకు వస్తాడు. వచ్చి ఏంటక్క నువ్వు ఇలా వచ్చావు అనేసి అడుగుతాడు. నువ్వేం చేస్తున్నావురా ఎక్కడ అనేసి అంటే తను ఏమంటాడంటే ఆవును వెతుక్కోవడానికి వచ్చాను అనేసి చెప్తాడనమాట. సరే, నువ్వు ఆవును వెతుక్కోవడానికి వచ్చావు కదా, కరెక్ట్ టైంకి కనిపించావు. ఇప్పుడు నీ పెళ్ళాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నీకు అప్పచెప్తాను, ఏం చేసుకుంటావో చేసుకోరా అనేసి చెప్తుందనమాట. అప్పుడు తను ఏం చేస్తుందంటే రాధారాణి దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి తను అంటుంది, నాకు తెలిసి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, నువ్వు దాపెడుతున్నావు కదా అనేసి అంటుందన్నమాట. తను ఏముంటుంది, కృష్ణుడు ఎక్కడున్నాడు, ఏం లేడు అనేసి తను చెప్తుంది. తర్వాత మిగిలిన సకులందరూ కూడా అలానే అంటారనమాట. అప్పుడు కాదు కాదు శ్యామ ఉన్నాడు ఇక్కడ అనేసి అంటుందన్నమాట. శ్యామనా, అదేంటి మీ కళ్ళు కనిపించట్లేదా, ఇంకా చీకటి అవ్వలేదు కదా, శ్యామ శ్యామ అంటున్నావేంటి, చీకటిని శ్యామ అంటారు, సో నువ్వు ఇప్పుడు ఇంత పట్టపగలు ఇలా చీకటి ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అలా జోక్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా కాదు, హరి వచ్చాడు కదా అనేసి అంటుంది అనమాట. హరి వస్తే మీరు ఇంత నెమ్మదిగా ఉన్నారేంటి వదిన, ముందే చెప్పాలి కదా, నడవండి నడవండి సకుల్లారా వెళ్ళిపోదాం అంటుంది. హరి అంటే పులి, సో సింహం. సో ఆ విధంగా తన కుటిలో ఏ విధంగా మాట్లాడినా దానికి కౌంటర్ యాక్ట్గా జోక్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతలోకే శ్రీమతి రాధారాణి దగ్గర కృష్ణుడి యొక్క ఒక నెక్లెస్ కనిపిస్తుంది అనమాట. అయితే ఆ నెక్లెస్ని తన దగ్గర నుంచి తీసుకొని అభిమన్యుడికి ఇస్తుంది అనమాట. చూడు, ఇది కృష్ణుడి నగనే అనేసి చెప్తుంది అనమాట. అభిమన్యుడు అంటాడు, నిజమా, అవునా, ఇది అంటే అవును, ఇది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, ఇది కృష్ణుడి నక్లెసే, పట్టి తీసుకో, ఏం చేసుకుంటావో చేసుకుంటే. అభిమన్యుడు ఏంటి, నకిలీ అభిమన్యుడు, కృష్ణుడే అభిమన్యుడి రూపంలో ఉన్నాడు కదా. సరే అక్క, మంచి పని చేసావు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే కాదు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మధ్యాహ్నం లోపు ఈ నెక్లెస్ని తీసుకొని కంసుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు కనీసం 100 మంది సైనికులైనా సరే ఇచ్చి కంసుడు వస్తాడు, కృష్ణుడిని తీసుకొని వెళ్తాడు, వాడి పని పట్టిద్దాము, ఇంక అట్లా కాదక్క అని చెప్పేసి అంటాడనమాట. ఇక సరే, అబ్బా ఈరోజు మంచి పని చేయబోతున్నావురా నువ్వు, ఈరోజు బుద్ధి వచ్చింది నీకు అనేసి తను అంటుందన్నమాట. అలా ఇంకా రాధారాణిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. మరి అంతలోకే వెంటనే మళ్ళీ అభిమన్యుడు వచ్చేస్తాడనమాట. ఏంట్రా నువ్వు మధురాకెళ్ళి కంప్లైంట్ ఇస్తానన్నావు, అప్పుడే వచ్చేసావు ఏంటంటే, కాదక్క నేనే స్వయంగా వెళ్ళాననుకో, ఇక్కడ రాధనెవరు చూసుకుంటారు, నేను వెళ్ళడం ఎందుకు, కంప్లైంట్ ఇవ్వడం కోసమని చంద్రావళి భర్తకి ఇచ్చాను ఆ నెక్లెస్, తను వెళ్ళి కంసుడికి చెప్తాడులే, మరి రాధను చూసుకోవాలి కదా అని చెప్పేసి తను వస్తాడు. ఇంకా ఏం చెప్తాడు అంటే, కృష్ణుడు ఎప్పుడైనా నా వేషం వేసుకొని రావచ్చు కదా ఇక్కడికి, అందుకని చెప్పి నేను వచ్చేసానక్క అనేసి అంటాడనమాట. అవునవును కరెక్టే, మరి ఇప్పుడు కృష్ణుడు వచ్చాడే అనుకో, అప్పుడు ఏం చేస్తారు అంటే, సరే ఒకవేళ కృష్ణుడు వచ్చాడే అనుకో, మారు వేషం వేసుకొని ఏం చేయాలో మాకు తెలుసులే అని చెప్పేసి మంచిగా తమ్ముడు అనుకుంటుంది కృష్ణని. ఇంకా రాధమ్మని ఇద్దరు వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇంతలోకే అసలైన అభిమన్యుడు రానే వచ్చాడనమాట. రాగానే ఆయన వచ్చేదానికంటే ముందే ఈ కుటిలా జటిలా ఏం చేస్తారంటే, బాగా పెండని బాగా కలెక్ట్ చేసుకొని మిద్దె మీదకి ఎక్కుతారనమాట. ఎక్కేసి అభిమన్యుడు వచ్చే టైంకి అక్కడ నించుంటారనమాట. అభిమన్యుడు వచ్చేసి బయట నుంచి డోర్ నాక్ చేస్తూ ఉన్నాడు. డోర్ తీయకపోతే పైనకి చూస్తాడనమాట. ఏంటి మీరు అక్కడేం చేస్తున్నారే, రండి డోర్ తీయండి, కింద డోర్ తీయండి అంటే, మాకు తెలుసు నువ్వు కృష్ణావి, అందుకే ఈ రూపంలో వచ్చావు అని చెప్పేసి వాళ్ళు పైనుంచి పెండను విసురుతూ పెండతో వేసి కొడుతూ ఉన్నారనమాట. ఎంత చెప్పినా కాదే, నేను మీ తమ్ముని నీ కొడుకునమ్మా అని ఎంత చెప్పినా వాళ్ళు నమ్మకపోయేసరికి, అయ్యో మీ ఇద్దరికి ప్రతి క్షణం కృష్ణుని గురించి ఆలోచించి కృష్ణ అనే దయ్యం పట్టుకున్నట్టుంది, అలా కాదు అని చెప్పేసి
మాంత్రికుడిని పట్టుకొని వస్తానని చెప్పేసి అభిమన్యుడు వెళ్ళి మాంత్రికుడిని పట్టుకొని వస్తాడనమాట. మరి ఒక గుణము వినీత. వినీత అంటే వినయంగా మాట్లాడడం అనమాట. ఒకరోజు చాలా రోజుల తర్వాత రాధారాణిని కలుసుకోవడం కనేసి కృష్ణుడు వస్తాడనమాట. వచ్చినప్పుడు తను ఏ విధంగా వస్తాడంటే పొద్దున్నే వస్తాడు. ఎలా బ్రాహ్మణుడి వేషంలో వచ్చి భిక్షాందేయి అని అడుక్కోవడానికి వస్తాడనమాట. రాధారాణి లోపల ఉంటుంది. లోపల ఉండి వాళ్ళ అత్తమ్మ ఇంకా ఆడపడిచి ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారంటే పిడికలు చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ చేతులు బిజీగా ఉన్నాయి. పిలుస్తున్నారు, ఏ రాధే, అడుక్కునే అతను వచ్చాడు, బ్రాహ్మణుడు వచ్చాడు, ఎంతో కొంత తనకి దానం ఇచ్చి పంపించు అనేసి చెప్తే అప్పుడు రాధారాణి అడుగుతుంది అనమాట, అత్తయ్య నేను రావచ్చా, పర్వాలేదా, మీకు ఇబ్బంది లేదా, మీరేమనుకోరు కదా అని చెప్పేసి ఆ విధంగా వినయంగా మాట్లాడుతూ తన ఆ విధంగా పర్మిషన్ తీసుకుంటున్నారు అనమాట. అప్పటి వరకు రాధారానికి ఏం తెలియదు వచ్చిన అతను కృష్ణుడు అని. బయటికి వెళ్ళి చూస్తే కానీ వచ్చిన అతను కృష్ణుడు అని అప్పుడు తెలుస్తుంది అనమాట. మరి వీళ్ళందరూ కూడా అంటే కుటిల, జటిల వీళ్ళందరూ శ్రీమతి రాధారాణి ఇంకా కృష్ణ లీలల్లో మనకి పాఠం నేర్చుకోవడం కోసం గాను వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా యాక్ట్ చేస్తూ ఉన్నారనమాట. కుటిల అంటే కుటిలత్వం కలిగినటువంటిది, జటిల అంటే జటిలంగా ఉండేటటువంటిది. అంటే ఎప్పుడైతే మన హృదయంలో ఈ జటిలత్వము కుటిలత్వం ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనము రాధాకృష్ణుల యొక్క భక్తి మనం సరళంగా చేయలేము. ఎవరైతే సరళంగా ఉంటారో వాళ్ళు కృష్ణుడి యొక్క భక్తి సులభంగా చేయగలుగుతారనమాట. హరే కృష్ణ.